రాజకీయాల్లోకి కావాలని వచ్చేవారు కొందరైతే యాక్సిడెంట్లుగా వచ్చేవారు మరికొందరు. అలా అనుకోకుండా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి స్ఫూర్తివంతమైన రాజకీయాలను చేస్తూ అందరి చేత ఔరా అనిపించుకుంటున్నారు ఓ కాంగ్రెస్ లీడర్. ట్రబుల్ షూటర్గా మారి పార్టీలో ప్రభుత్వంలో ఏ సమస్య వచ్చినా చాకచక్యంగా వ్యవహరిస్తూ పరిష్కార మార్గం చూపుతున్నారు. కీలక మంత్రిత్వ శాఖ నిర్వహిస్తూ లక్షల కోట్లు పెట్టుబడులను పట్టుకుంటున్నారు. సొంత పార్టీలోనే కాదు ప్రతిపక్షాల నుంచి కూడా కితాబు పొందుతున్నారు. ఇందుకు ఎవరా లీడర్? ఈ స్టోరీ చూడాల్సింది. రాజకీయాల్లో అజాత శత్రువులు చాలా కొద్దిమందే ఉంటారు. రాజకీయ ప్రత్యర్థులను శత్రువులుగా భావిస్తున్న ప్రస్తుత సమయంలో స్వపక్షం విపక్షం అనే తేడా లేకుండా అందరితో సఖ్యతగా మెలగడం చాలా కష్టం. ప్రస్తుత సమకాలీన పొలిటికల్ లీడర్లలో అలాంటి నేత మంత్రి శ్రీధర్ బాబు. సొంత పార్టీ నేతలే కాదు ప్రతిపక్ష పార్టీలు సైతం ఆయనను విమర్శించాలంటే ఒక నిమిషం ఆలోచన చేస్తారు. అనవసరపు ఆర్భాటాలు, పేరు ప్రఖ్యాతల కోసం పరితపించని నేత శ్రీధర్ బాబు. విలువలతో కూడిన రాజకీయాలు చేయడమే కాదు పనితీరులోనూ తనకు తానే సాటి. అధిష్టానం ఏ పని అప్పగించినా శిరసా వహించి నిబద్ధతతో పనిచేసే నాయకుడు శ్రీధర్ బాబు. కుటుంబ రాజకీయం నేపథ్యం ఉన్నప్పటికీ శ్రీధర్ బాబు మొదట రాజకీయాల్లోకి రావాలని అనుకోలేదట. ఐఏఎస్ కావాలి అనుకున్నారు. కానీ తండ్రి మరణంతో ఆయన రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తూ శ్రీధర్ బాబు రాజకీయాల్లోకి రావాల్సొచ్చింది. రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు మంథర నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు శ్రీధర్ బాబు. ఉమ్మడి రాష్ట్రంలో సైతం రాష్ట్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ఆ అనుభవంతో మొదటి ప్రాధాన్యతలోనే శ్రీధర్ బాబును మంత్రి పదవి వరించింది. కాంగ్రెస్ గవర్నమెంట్లో కీలకమైన ఐటీ శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్నారు శ్రీధర్ బాబు. తెలంగాణకు మరీ ప్రత్యేకించి హైదరాబాద్కు అంతర్జాతీయ సంస్థల నుంచి పెట్టుబడులను తీసుకురావడంలో దూకుడుగా వెళ్తున్నారు. తాను మంత్రి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారు. తద్వారా ప్రైవేట్ రంగంలో కొన్ని వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు విదేశాల్లో జరిగిన పెట్టుబడుల సదస్సుల్లో మంత్రి శ్రీధర్ బాబు కీలక పాత్ర పోషించారు. జపాన్, దుబాయ్, యూరప్, అమెరికా వంటి దేశాలకు వెళ్లి వ్యాపారవేత్తలను కలుస్తూ తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలను వివరిస్తూ ప్రత్యక్షంగా పరోక్షంగా అక్కడి కంపెనీలు రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేసేలా కృషి చేస్తున్నారు శ్రీధర్ బాబు. ఫార్మా రంగం, సమాచార సాంకేతికం, పునరుత్పాదక శక్తి, టెక్స్టైల్ రంగం, వాహన తయారీ వంటి పరిశ్రమలకు రాయితీలు కల్పించడంతో కొత్త పరిశ్రమలు రాష్ట్రానికొచ్చాయి. ఐటీ రంగంలో తీసుకున్న విప్లవాత్మకమైన నిర్ణయాలతో పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయి. స్కిల్ యూనివర్సిటీ, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఇలా విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకోవడంతో పెద్ద ఎత్తున మన వాళ్లకు ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. రాజకీయంగానూ ఇటు పార్టీలో అటు ప్రభుత్వంలో ఎక్కడ సమస్య తలెత్తినా నేనున్నాను అంటూ ముందుకు వచ్చి సమస్య పరిష్కారం కోసం తన వంతు ప్రయత్నం చేస్తారు శ్రీధర్ బాబు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి రావడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు ఆ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి. ఫిరాయింపులపై పెద్ద ఎత్తున ఫైర్ అవుతూ అలకబూనారు. పార్టీని వీడేందుకు కూడా సిద్ధమయ్యారు. కానీ మంత్రి శ్రీధర్ బాబు పలుమార్లు జీవన్ రెడ్డితో భేటీ అయి ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందంటూ ఆ ఇష్యూపై జీవన్ రెడ్డికి సర్ది చెప్పారు. శ్రీధర్ బాబు నేర్పిన రాజకీయ దౌత్యంతో జీవన్ రెడ్డి అలక వీడారు. అసెంబ్లీ సమావేశాల్లో మొదట బీఆర్ఎస్ ఎమ్మెల్యేల డామినేట్ కనిపించినా ధీటైన సమాధానాలతో తర్వాత సెషన్స్ ను కంట్రోల్ చేయగలిగారు శ్రీధర్ బాబు. సభలో అధికార ప్రతిపక్ష నేతల మధ్య ఏదైనా వాగ్వాదం జరిగినా తనదైన రాజకీయ చతురతతో వివాదం సద్దుమణిగేలా, సభ సజావుగా జరిగేలా అందరినీ సమన్వయపరచడంలో శ్రీధర్ బాబు పాత్ర కీలకమైందనే చెప్పాలి. దాంతోపాటు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన హెచ్సీయూ భూముల విషయంలోనూ తనదైన ముద్ర వేశారు. తాను పూర్వపు హెచ్సీయూ స్టూడెంట్ కావడంతో అక్కడి పరిస్థితులపై అవగాహన ఉండడంతో విద్యార్థి సంఘాల నేతలకు హెచ్సీయూపై పోరాటం చేస్తున్న ప్రజా సంఘాల నేతలతో పలుమార్లు సమావేశమై సమస్య పరిష్కారం కోసం తన వంతు ప్రయత్నం చేశారు శ్రీధర్ బాబు. ఇవన్నీ ఒకెత్తైతే ఎన్నికల ముందు కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఉంటూ పలు కీలక పథకాల రూపకల్పనలో భాగమయ్యారు శ్రీధర్ బాబు. ఇలా 1 కాదు 2 కాదు హైడ్రా, మూసీ ప్రక్షాళన, కొడంగల్లో ఫార్మా భూముల విషయం, సరస్వతి పుష్కరాలు ఇలా అన్నిట్లోనూ తనదైన ముద్ర వేశారు శ్రీధర్ బాబు. తన తండ్రిని చంపిన మావోయిస్టులపై కూడా ఎలాంటి కోపం పెట్టుకోకుండా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్పై ఆలోచన చెయ్యాలని మాట్లాడిన నేత శ్రీధర్ బాబు.